హరి ఓం సాయి అందరికీ మృకృతి యోగ నిలయం, అందరికీ యోగా, అందరికీ ఆరోగ్యం. ఛాలెంజింగ్ యోగా ద్వారా బరువు తగ్గడం 25 రోజుల ప్రోగ్రాం 13వ రోజు నడుస్తుంది. ముందుగా సుఖాసన, ఇన్హేల్ ఎక్సేల్. ఆఫ్టర్ స్లోలీ స్టాండింగ్ పొజిషన్, లెఫ్ట్ టు రైట్ స్ట్రెచ్చింగ్ మూమెంట్, డీప్ ఇన్హేల్, డీప్ ఎక్సేల్. బ్యాక్ మజిల్ స్ట్రెచ్ చేస్తూ, ఎల్బో జాయింట్ స్ట్రెచ్ చేస్తూ మూమెంట్ చేయాలి. లెఫ్ట్ 25, రైట్ 25, 50 మూమెంట్స్, 4 రౌండ్స్. మనం ఎంతగా మూమెంట్ చేయగలిగితే స్లోగా అంత ప్రెజర్ ఎఫెక్ట్ అవుతుంది. సో దానితో పాటు ఇంచ్ లాస్ అండ్ వెయిట్ లాస్ అండ్ నీ జాయింట్ ఫిట్నెస్ అండ్ హిప్ మజిల్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ రిలీజ్ అవుతుంది. ఆఫ్టర్ స్లోలీ పోస్ట్ హోల్డ్ అండ్ 20 సెకండ్స్ ఆర్ 30 సెకండ్స్ మీ బాడీ కేపబిలిటీని బట్టి. సో ఫస్ట్ లెఫ్ట్ ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ ట్విస్ట్ చేసి హోల్డ్ చేయాలి. ఇన్హేల్ ఎక్సేల్. మళ్ళీ ఆఫ్టర్ స్లోలీ ఆపోజిట్ సేమ్ యాస్టీస్ 30 to 20 సెకండ్స్. ఇది ఆల్టర్నేటివ్గా 4 రౌండ్స్ ఆర్ 3 రౌండ్స్ కంపల్సరీగా. సో ఆఫ్టర్ దెన్ ఫస్ట్ నీ జాయింట్ని ఫోల్డ్ చేస్తూ ఆపోజిట్ లెగ్ స్ట్రెచ్ చేస్తూ బాడీ బెండ్ చేయాలి. అగైన్ సేమ్ యాస్టీస్ లెఫ్ట్ నీ ఫోల్డ్ అండ్ ఆపోజిట్ రైట్ సైడ్ బెండ్ బాడీ. ఇట్లా నీ లెగ్ ఎప్పుడైతే ఎటువైపు అయితే బెండ్ అవుతుందో అటువైపు ఆపోజిట్ బాడీ బెండ్ అవ్వాలి. ఇది లెఫ్ట్ రైట్ వచ్చేసేసి లెఫ్ట్ 25, రైట్ 25, 50 మూమెంట్ చేయాలి. అరౌండ్ మనము ఈ రౌండ్స్ అనేవి అట్లీస్ట్ ఎంత లేదన్నా 3 to 5 రౌండ్స్ చేయాలి. ఎందుకంటే హిప్ జాయింట్కి క్రిటికల్ పొజిషన్లో ఉన్న పెయిన్స్ ఏమైనా ఉన్నా లంబర్లో కానివ్వండి, అండ్ ఇన్డెప్త్ ఫ్యాట్ ఏదైనా ఉన్నా, అంటే మనకి హిప్ బ్యాక్లో ఉండే హార్డ్ మజిల్ ఫ్యాట్ ఉంటుంది కదా, గట్టిగా ఉన్నవన్నీ కూడా, అది ఇంటర్నల్ ప్రెజర్ ఎక్కువ వస్తుందన్నమాట ఈ పోస్టర్ చేస్తున్నప్పుడు. సో ఈ విధంగా స్లోగా చేయాలి, ఎక్కడ కూడా ఫాస్ట్గా చేయొద్దు, కానీ పోస్టర్ని పర్ఫెక్ట్ అటెన్షన్లో చేస్తూ చేయాలి. ఇక పోస్ట్ హోల్డ్ చేయాలి చూడండి. సో ఈ విధంగా పోస్ట్ హోల్డ్ జస్ట్ ఒక 5 సెకండ్స్ ఆర్ 10 సెకండ్స్, 15 సెకండ్స్ మళ్ళీ చేసి మళ్ళీ అగైన్ ఆపోజిట్. ఈ విధంగా ఆల్టర్నేటివ్ మూమెంట్ కూడా చేస్తూ ఉండాలి స్లోగా. చూసారు కదా, ఈ విధంగా ఆల్టర్నేటివ్ మూమెంట్ కూడా చేస్తూ ఉండాలి. బ్రీత్ ఎక్కడ కూడా మిస్ అవ్వకూడదు. బ్రీత్ చాలా ఇంపార్టెంట్. బ్రీత్ అనేది చాలా ఇంపార్టెంట్. చూస్తున్నారు కదా, ఈ ప్రెజర్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 3 feet లెగ్ గ్యాప్ విత్ పార్శ్వకోణాసన, సైడ్ బెండ్ స్ట్రెచ్ బాడీ. ఈ విధంగా సైడ్ బెండ్ స్ట్రెచ్. దీనికి కాంప్లిమెంటరీ పోస్టర్ పరివృత్రికోణాసన. ఎందుకంటే మనం నీ ఫోల్డ్ చేసి ఆపోజిట్ డైరెక్షన్ చేసాం కాబట్టి ఈ 2 పోస్టర్స్ మిక్సింగ్ చేస్తే మనకి తెలియకోకుండా ఇంటర్నల్గా ఎక్కడైనా మజిల్ క్యాచ్ అయ్యి పెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. వాటికి రిలీజ్ చేసే కాంప్లిమెంటరీ పోస్టర్ ఇది. ఈ విధంగా చేయాలి. ఇది ఓవరాల్గా లెఫ్ట్ రైట్ కలిపి 25, 25, 50 2 రౌండ్ చేయడానికి మ్యాక్సిమం మనం ట్రై చేయాలి. స్లోగా చేయాలి. ఎక్కడో కూడా మీరు పోస్టర్ గమనిస్తే చాలా స్లో మూమెంట్ అండ్ మజిల్ ఎక్స్పెండింగ్ అండ్ స్ట్రెచ్, మజిల్ ఎక్స్పెండింగ్ అండ్ స్ట్రెచ్ చేయాలి. ఎంత స్లోగా చేయగలిగితే అంత స్లోగా చేయాలి. సో డీప్ ఇన్హేల్ అండ్ డీప్ ఎక్సేల్. బ్రీత్ని బ్యాలెన్స్ చేస్తూ ట్విస్ట్ చేయాలి. బ్రీత్ తీసుకుంటూ స్లోలీ మళ్ళీ అగైన్ ఆపోజిట్. నెక్స్ట్ వన్ శవాసన, ఆపోజిట్ హ్యాండ్ ఆపోజిట్ లెగ్ అండ్ బాడీ ట్విస్ట్ మూమెంట్. దీన్ని సుప్త పాదహస్తాసన అంటారు. కానీ హెవీగా బాడీని ప్రెజర్ చేయకుండా మీడియంగా బాడీని ప్రెజర్ చేస్తూ మజిల్ ఎక్స్పెండ్ చేస్తూ స్ట్రెచ్ మూమెంట్. ఈ విధంగా బ్రీత్ ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా చూసుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేసేసి 2 hands క్యాచ్ ఫుట్. బ్రీత్ చాలా ఇంపార్టెంట్. చూసారు కదా, అది థైస్కి, నీస్కి, ఫుట్ జాయింట్కి అండ్ లోయర్ అబ్డమన్, అప్పర్ అబ్డమన్ అండ్ షోల్డర్ స్ట్రెంత్ అండ్ రిలాక్స్ టు ఇప్పుడు ఎట్ ఎ టైమ్ 2 hands లెగ్ క్యాచ్, ఆల్టర్నేట్ లెగ్. ఇది ఓవరాల్గా 20-20 ఆర్ 30-30 బాడీ సపోర్ట్ చేసే విధంగా 3 to 4 రౌండ్స్ చేయగలిగితే సూపర్ ప్రెజర్. బ్యాక్ మజిల్, లోయర్ అబ్డమన్, అప్పర్ అబ్డమన్, చెస్ట్ అండ్ షోల్డర్స్ అండ్ థైస్, హిప్ జాయింట్, నీ జాయింట్, ఫుట్ జాయింట్. సో బ్యాలెన్స్ ప్రెజర్. ఆఫ్టర్ దెన్ స్లోలీ రిలాక్స్ 5 minutes. ఓవరాల్లీ బాడీ రిలాక్స్ ఇన్ 5 minutes. హరి ఓం సాయి అందరికీ.